నేను అనితని. నేను మిమ్మల్ని అర్జెంట్గా కలవాలి. రాగలరా? ఎక్కడికి? కోమల అపార్ట్మెంట్స్, మల్కాజ్గిరి. మిమ్మల్ని హాఫ్ అన్ అవర్లో మీట్ అవుతాను. దేనికి అర్జెంటుగా రమ్మన్నారు? ఇప్పుడు నేను ఉండడానికి ఒక మంచి హాస్టల్ చూసి పెట్టగలరా? నాకు తెలిసిన ఒక లేడీస్ హాస్టల్ ఉంది, రండి వెళ్దాం. సార్, కోమల అపార్ట్మెంట్లో నుంచి రాక్ టీవీ అజయ్ అనిత కలిసి వెళ్తున్నారు సార్. కోమల అపార్ట్మెంట్స్ ఏ ఏరియాలో ఉంది? సికింద్రాబాద్ సార్. ఓకే, సికింద్రాబాద్. ఏమైంది? పంచర్. బ్యాడ్ లక్. పదండి. లక్ అనేది ఒకటి ఉంటే కదా అది గుడ్ లక్కా బ్యాడ్ లక్కా అని చూసేది. నా గురించి చెప్పాను. నాకెందుకో భయంగా ఉంది. నేను మీతో రావడం వల్ల మీకు సమస్య వస్తుందని. దేనికి? అది టీవీలో నన్ను చూసిన వాళ్ళు మనిద్దరం కలిసి ఇంకో దోపిడీకి వెళ్తున్నామని అనుకోకూడదు కదా. ఎందుకని మీరు ఇలా ఆలోచిస్తున్నారు? పోలీస్ వాళ్ళు నన్ను సందేహించారు. మా అమ్మ, లాస్ట్కి మా ఫ్రెండ్స్ కూడా నన్ను నమ్మలేదు. అంతేకాదు 10 సంవత్సరాలు నాతో ఫ్రెండ్షిప్ చేసిన మా ఫ్రెండ్ కూడా నన్ను నమ్మకుండా ఇంటి నుంచి బయటికి పంపించేసింది. అందువల్ల వేరే దారి లేక మీకు ఫోన్ చేశాను. నా పక్క న్యాయం ఉందని ఒక మాట అన్నారు కదా, అందువల్లనే మీకు ఫోన్ చేయాలనిపించింది. అనిత, ఇప్పుడు కాదు, మీకు ఎప్పుడు కావాలన్నా నాకు మీరు ఫోన్ చేయొచ్చు, సరేనా? పదండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. గుడ్ మార్నింగ్ సార్. ఎనీ న్యూస్? సార్, రాక్ టీవీ అజయ్ అనితను నిన్న లేడీస్ హాస్టల్లో జాయిన్ చేశాడు. రియలీ? అది మాత్రమే కాదు సార్, ఆ హాస్టల్కి అడ్వాన్స్ పేమెంట్ కూడా తనే ఇచ్చాడు. అజయ్ అనితకి ఎందుకు హెల్ప్ చేయాలి?